గైస్ ఈరోజు మనం ఎగ్జాక్ట్ మీద ఎగ్జాంపుల్స్ చేద్దాం. నేను బుక్లో ఉండి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకొని డో ఎం బై డో వై అండ్ డో ఎన్ బై డో ఎక్స్ పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్ అంటే ఏంటి? 2xy అండ్ ఎన్ అంటే x² + y². నేను డో ఎం బై డో వై కడితే నాకు 2x వచ్చింది అండ్ డో ఎన్ బై డో ఎక్స్ కడితే నాకు 2x వచ్చింది. అంటే డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. అంటే ఇది మనకి ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఫార్ములా రాసుకుందాం ముందు. ఓకేనా? ఫార్ములా రాసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఎం ప్లస్లో ఏం పెడతాం మనం? 2xy dx. మనకి ఇక్కడ ఏంటి? y అనేది కాన్స్టెంట్, అందుకని నేను అక్కడ ఎక్స్ అని పెట్టాను, ఇంటిగ్రల్ మీద ఎక్స్ సింబల్ పెట్టాను. అండ్ ఇక్కడికి వచ్చి ఓన్లీ y టర్మ్స్ తీసుకోవాలి, x టర్మ్స్ని తీసుకోకూడదు. ఓకే, మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇప్పుడు మనకి ఫైనల్గా ఏమొస్తుంది? 2y(x²/2 + y³/3 = c. గైస్ నేను డైరెక్ట్గా ఒక స్టెప్ స్కిప్ చేస్తున్నా అండ్ డైరెక్ట్గా ఆన్సర్ రాసుకుంటాను. మనకి అప్పుడు ఆన్సర్ ఇవ్వండి ఎలాగొస్తుంది. మనకి ఇది ఫైనల్ సొల్యూషన్. అండ్ నెక్స్ట్ తీసుకుంటే మనం సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. 2x + y dx + x + 3y² dy = 0. ఇక్కడ మనం m అండ్ n రాసుకుందాం. ఇప్పుడు డో ఎం బై డో వై అండ్ డో ఎన్ బై డో ఎక్స్ మనం కట్టాలి. ఒకవేళ డో ఎం బై డో వై చూసుకుంటే మనకి 0 + 1 వస్తుంది, అంటే మనకి 1. అండ్ సిమిలర్గా డో ఎన్ బై డో ఎక్స్ కూడా 1 + 0 = 1, అంటే రెండు ఈక్వల్. మనకి అది ఎగ్జాక్ట్, అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. ఫార్ములా రాసుకొని ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఇదిగోండి ఇలాగ వస్తుంది. 2x²/2 + yx + 3y³/3 = c. మన ఫైనల్ సొల్యూషన్ అంటే x² + xy + y³ = c. అండ్ థర్డ్ది వచ్చేపోతే ఇదిగోండి థర్డ్ ఈక్వేషన్ ఇది. ఓకేనా? ఈ ఈక్వేషన్ మనం ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. సేమ్ m అండ్ n ముందుగా రాసుకుంటాము. డో ఎం బై డో వై కడితే మనకి cos x + 0, అంటే మనకి cos x. అండ్ డో ఎన్ బై డో ఎక్స్ కట్టినప్పుడు మనకి cos x + 0, అంటే ఇది కూడా cos x. అంటే మన కండిషన్ సాటిస్ఫై అయింది ఎగ్జాక్ట్. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ఫార్ములాలో వేసి కొద్ది ముందు ఫార్ములా రాసుకోండి. గైస్ ఇక్కడ సి అనేది గ్యారంటీ పెట్టాలి ఈ ఈక్వేషన్లో, మీరు మర్చిపోద్దు, కాన్స్టెంట్ అనర్థం. ఇప్పుడు నీకు ఇంటిగ్రేట్ చేస్తున్నాను. ఇంటిగ్రేట్ చేస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్గా y కాన్స్టెంట్ కాబట్టి cos x ఇంటిగ్రేషన్ sin x, అంటే y sin x + 2x²/2 + 4y²/2. మనం దీన్ని సింప్లిఫైడ్ వెర్షన్లో రాసుకొని ఫైనల్ సొల్యూషన్ కింద చూపిద్దాం.